మీరు ఇన్ని దేశాల్లో ఒక లా ఫామ్ అనేది పెట్టి ఇలా చేశారు. సో మీలాగా ఇంకొక వ్యక్తి ఎవరన్నా సరే చెయ్యాలి అంటే మీరు వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటి అసలు? నేను ఇచ్చే అడ్వైజు సిన్సియర్గా చదువుకోవాలి. సిగరెట్లు, మందులు, మాంసాలు, తిరగటాలు, జూదాలు ఆడవకుండా, అమ్మాయిలు చుట్టూ తిరగకుండా చదువుకోవాలి. ఎందుకంటే లా ఇస్ వెరీ సీరియస్ ప్రొఫెషన్ అండి. నేను ఇప్పటికి కూడా 14 to 18 hours కష్టపడతాను. చదువుకోవాలి. నాలాగా కావాలంటే ఇండియా లాలో ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో ఉన్న లా కాలేజీలు కూడా పోరు, వీళ్ళు పరీక్షలు కూడా పోరు. ఆ పరీక్షలు ఏదో 3 questions రాసుకొని పాస్ అవుతారు. అలాంటి మీరు కాలేజీకి వెళ్లకుండా రేపు నల్ల కోట్ వేసుకొని లాయర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా విషయాలు తెలీదు. ఎందుకంటే మీరు కాలేజీలో చదవలేదు, ముందు కూడా పుస్తకాలు చదవరు. అది చెయ్యాలంటే సీరియస్గా చదువుకోవాలి. లా బయట దేశాల్లో చదువుకోవాలంటే అండి, ఇప్పుడు అమెరికాలో లా డిగ్రీ చదువుకోవాలంటే $6 లక్షలు ఖర్చు పెట్టాలంటే 6 కోట్లు ఖర్చు పెట్టాలి అమెరికా లా చదువుకోవాలంటే. మరి మీ దగ్గర డబ్బు 97% ఉంటే అమెరికా లా కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ ఇస్తారు. నాకు ఉంది కనుక వాళ్ళు ఇచ్చారు అడ్మిషన్. ఇంగ్లాండ్లో చదువుకోవాలంటే దగ్గర 4 కోట్లు పెట్టి చదువుకోవాలి LLB. అక్కడ కూడా మీకు 95 to 97% ఇండియాలో ఉంటే వాళ్ళు అడ్మిషన్స్ ఇస్తారు, సొలిసిటర్ అవ్వచ్చు. ఆస్ట్రేలియాలో కూడా $4 లక్షల to $5 లక్షల అవుతాయి. వాళ్ళు ఎవరైనా చదువుకోవాలంటే అక్కడక్కడ అంత డబ్బు ఖర్చు పెట్టి 95% ఉండి సిన్సియర్గా కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలంటే చదువుకోవచ్చు. ఆ బయట దేశాలలో ఏంటంటే మీకు 75% మార్కులు వస్తే పాస్ మార్కులు అవి. ఫస్ట్ క్లాస్ రావాలంటే 95 to 97 రావాలి. అంటే మీరు ఇక్కడ ఇండియాలో 75% వచ్చిందంటే ఫస్ట్ క్లాస్ ఇక్కడ. ఇప్పుడు గతంలో నేను లా చదువుకున్నప్పుడు నాకు 87% వచ్చింది. గోల్డ్ మెడల్ ఇచ్చారు, ఫస్ట్ క్లాస్ అన్నారు. 87% వస్తే వెస్ట్రన్ కంట్రీస్లో మీరు ఫస్ట్ క్లాస్ కాదు, సెకండ్ క్లాసే. 97% వస్తే ఫస్ట్ క్లాసు. మరి అంటే చదువుకోవాలి, ఫీజులు కట్టాలి, వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వరు. మరి చాలా సంవత్సరాలు పెట్టాలి. ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఇన్ని అవర్స్ ఖర్చు పెట్టి, అంత మీకు స్కిల్స్ ఉంటే చదువుకోవచ్చు, పాస్ అవ్వచ్చు, విదేశాలలో లాయర్ అవ్వచ్చు. అంటే నేను ఇవన్నీ కూడా గత 20 ఏళ్లలో పెట్టాను కనుక దేవుడి దేవలో ఈ స్థాయి ఉన్నాము కనుక ఇన్ని కంట్రీస్లలో ప్రాక్టీస్ పెట్టగలిగాను. ఇంత దేశాలలో మనం అందరికీ సలహాలు ఇవ్వగలుగుతున్నాము. మనం అన్ని కోర్సులలో కంట్రీస్లలో వెళ్ళగలుగుతున్నాము, చేయగలుగుతున్నాము. నా ప్రయాణం ఒక 30 ఏళ్ల ప్రయాణం అండి. ఇప్పుడు అందరూ ఈ మధ్యకాలంలో నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటారు, కానీ 30-35 ఏళ్ల ప్రయాణం అండి. నాలాగా కావచ్చు. నేను అందరికీ అదే చెప్తాను. ఒక చిన్న పల్లెటూరు కరీంనగర్ నుంచి వచ్చి న్యూయార్క్లో, లండన్లో, కెనడాలో, ఆస్ట్రేలియాలో నేను పెట్టి చేయగలుగుతున్నానంటే మీరు కూడా చేయొచ్చు. కానీ దానిలో ఉన్న సాధన 30 ఏళ్ల సాధన, అంత డబ్బు ఖర్చు, అంత టైం పెట్టి చేయగలిగితే అందరూ చేయగలుగుతారు.